Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We thank God for this opportunity of studying His Word together. మనమందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు I చెల్లిస్తున్నాం. would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించుట కొరకు మీరందరూ మీ యొక్క విలువైన సమయాన్ని గడుపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. This evening, before we begin our study, let us ask for God's blessing. ఈ యొక్క ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank you for the promise of the Holy Spirit to help us understand your word. మీ యొక్క వాక్యమును గ్రహించుకున్నట్లు పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాకు తోడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రములు నాయన. We ask for strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయమని In ప్రార్థిస్తున్నాం. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Friends, I would like to read to you from Gospel according to John, chapter 5, verses 1 to 9. ప్రియులారా, మీ కొరకు నేను ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదవనయ్యున్నాను. After this, there was a feast of the Jews, and Jesus went up to Jerusalem. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. Now there is in Jerusalem by the sheep gate a pool, which is called in Hebrew Bethesda, having 5 porches. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. In these lay a great multitude of sick people, blind, lame, paralyzed, waiting for the moving of the water. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. For an angel went down at a certain time into the pool and stirred up the water. Then whoever stepped in first after the stirring of the water was made well of whatever disease he had. నీళ్లు కదిలింబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. Now a certain man was there who had an infirmity 38 years. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. When Jesus saw him lying there and knew that he already had been in that condition a long time, he said to him, "Do you want to be made well?" యేసు వాడు పడియుంట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, The sick man answered him, "Sir, I have no man to put me into the pool when the water is stirred up. But while I am coming, another steps down before me." ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. Jesus said to him, "Rise, take up your bed and walk." యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, And immediately the man was made well, took up his bed and walked, and that day was the Sabbath. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము. The scene of this miracle was Bethesda, a pool. ఈ యొక్క మహత్యము జరిగినది బెతెస్దా కోనేటి దగ్గర జరిగిందండి. We might never have heard of Bethesda if Jesus had not visited that place to honor it with his presence. ఆ బెతెస్దా మరి ఎప్పుడుకు ఉన్నప్పటికి కూడా యేసయ్య ఆ చోటుకి రాకపోతే అది ఇంతగా పేరు పొంది ఉండదండి. At certain seasons, the waters of this pool were agitated. కొంత కాలములప్పుడు ఈ యొక్క కోనేటిలోంటి నీరు మరి దిగిపోతూ ఉంటుంది. And it was commonly believed that this was the result of supernatural power. ఇది ప్రకృతికి మించిన ఒక శక్తి అని కూడా అంటూ ఉంటారు. And that whoever first after the troubling of the pool stepped into the waters
would be healed of whatever disease he had. మరి వారిలో ఎటువంటి వ్యాధి ఉన్నా కానీ ఆ నీరు కదిలింపడినప్పుడు అందులోనికి దిగిన వెంటనే వారు స్వస్థత నొందుతూ ఉన్నారు. Hundreds of sufferers visited the place, but so great was the crowd when the water was troubled that they rushed forward to step into the water. ఎన్నో వందల మంది ఈ చోట ఉన్నా కానీ ఆ నీళ్లు కదిలింపడినప్పుడు వారందరూ కూడా చాలా వేగముగా వచ్చి ఆ నీళ్ళలోనికి పడటానికి ప్రయత్నిస్తుంటారండి. Men, women, and children who were weak were trampled underfoot by others who tried to go first. మరి అక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ రోగులు మరి వారందరూ కూడా ఎవరు ముందుగా వెళ్ళాలి అని వేగంగా వెళ్ళేవారు. Many could not get near the pool, చాలామంది ఆ యొక్క కోనేటి దగ్గరికే వెళ్ళలేకపోతూ ఉన్నారు. and many who had succeeded in reaching it died upon its brink. కొంతమంది మరి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ ఒడ్డు దగ్గరే మరి చనిపోయేవారు. Shelters had been erected about the place that the sick might be protected from the heat by the day and the cold by the night. అక్కడ మరి ఆ వ్యాధిగ్రస్తులు ఉండటం కొరకు అక్కడ గుడారములు వేయబడి వారు పగలు రాత్రి అక్కడ భద్రపరచబడేవారు. There were some who spent the night in these porches, creeping to the edge of the pool day after day. ఇక్కడ మరి కొంతమంది ఆ గుడారాల్లో ఉండి వారు ప్రతిదినము ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉండేవారండి. But it was a vain hope of relief. కానీ వారికి ఆ విడుదల అనేది కలుగలేదు. So the Savior saw a man who had been a helpless cripple for 38 years. ఇక్కడ మరి 38 సంవత్సరముల నుండి ఈ రోగి అయినటువంటి ఇతడు అక్కడ ఉంటూ ఉన్నాడండి. His disease was, in a great degree, the result of his own sin. ఇతని యొక్క వ్యాధి ఏంటంటే తన యొక్క పాపము నిమిత్తము కలిగినటువంటి ఆ తీవ్రమైన వ్యాధి అండి ఇది. His disease was looked upon as a judgment from God. ఇతని యొక్క వ్యాధి మరి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి తీర్పుగా కనిపిస్తూ ఉన్నది. And this man was alone, he was friendless, feeling that he was shut out from God's mercy. ఇతడు మరి దేవుని కృపను పొందలేకుండా మరి దూరపరచబడినట్టు కనిపిస్తూ ఉన్నాడు. He had spent many years of misfortune. ఇతడు మరి ఎన్నో సంవత్సరాలు తన జీవితంలో మేలు పొందలేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. At the time when it was expected that the waters would be troubled, those who pitied this helpless man would carry him to the porches. ఆ యొక్క నీళ్లు కదిలించబడేటప్పుడు ఈ నడవలేనటువంటి ఈ వ్యక్తిని ఎవరైనా ఒకరు ఆ చోటుకు తీసుకుని వెళ్ళేవారు. But at the needed moment, he had no one to help him. కానీ తనకు అవసరమైన సమయమున సహాయం చేయడానికి ఎవరు లేరండి. He had seen the rippling of the water, but had never been able to step into the water. ఆ నీరు కదిలింబట్టం చూస్తున్నాడు కానీ ఎవరు కూడా ఆ నీటిలోనికి ఇతని దించేవారు లేరు. Others, stronger than this poor man, would leap in before him. మరి ఇతని కంటే గట్టిగా ఉండేవారు ఇతని కంటే ముందుగా వెళ్ళి నీళ్ళలో పడిపోతూ ఉన్నారు. So his persistent efforts toward the one object and his anxiety and continual disappointment were fast weakening whatever little strength still remained in him. కావున తాను ప్రయత్నించి మరి తనకున్న శక్తిని కూడా కొద్దిగా కోల్పోయేటువంటి ఒక స్థితి ఏర్పడిందండి. So this sick man was lying on his mat and occasionally lifting his head to gaze at the pool. కావున ఈ వ్యాధిగ్రస్తుడు తన యొక్క పడకలో పడుకుని అప్పుడప్పుడు తన తల ఎత్తుకుని ఆ యొక్క మంటపాన్ని చూస్తూ ఉండేవారు. That was when he heard the words of the Savior, "Wilt thou be made whole?" అప్పుడే ఈ రక్షకుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని. Hope came to his heart. ఇప్పుడే ఒక నమ్మకం అనేది తన మనసులోనికి వస్తూ ఉన్నది. He felt that in some way he was to have help. ఏదో ఒక విధంగా తనకిప్పుడు సహాయం అనేది అవసరం అవుతున్నది. He said, "Sir, I have no man when the water is troubled to put me into the pool, but while I am coming, another steppeth down before me." అతడు చెబుతున్నాడు, అయ్యా నీళ్లు కదిలింపడినప్పుడు
నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగుచున్నాడు అంటున్నాడు. I would like you to observe one fact, that is, Jesus does not ask this sufferer to exercise faith in him. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. మరి ఈ యొక్క రోగి యేసయ్య మీద విశ్వాసం ఉంచమని చెప్పి ఇక్కడ యేసయ్య చెప్పలేదు. He simply says, "Rise, take up thy bed and walk." యేసయ్య ఏమనంటే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటున్నాడు. But the man's faith takes hold upon that word. కానీ ఆ వ్యక్తి యొక్క విశ్వాసం అనేది ఆ మాటను అలాగే పట్టుకున్నదండి. The moment Christ uttered those words, every nerve and muscle thrills with new life. క్రీస్తు ఆ మాట చెప్పిన వెంటనే తనలో ఉన్నటువంటి కండరాలు నరాలు అన్నీ కూడా నూతన జీవాన్ని సంపాదించుకున్నాయి. Healthful action comes to his crippled limbs. తను నడవలేనటువంటి ఆ యొక్క కాళ్ళకి ఇప్పుడు శక్తి అనేది వచ్చేసింది. And without question, he sets his will to obey the command of Christ, and all his muscles respond to his will. ఇప్పుడైతే మరి ఈ వ్యాధిగ్రస్తుడు యేసయ్య చెప్పిన మాటకు వెంటనే లోబడి ఆయన మాటను పూర్తిగా స్వీకరిస్తున్నాడు. Springing to his feet, he finds himself an active man. తన కాళ్ళ మీద తాను లేచి నిలబడి ఇప్పుడు బాగా చురుకైన వ్యక్తిగా మారిపోతున్నాడు. Jesus had given him no assurance of divine help. ఇక్కడ యేసయ్య ఏదో ఒక దైవికమైన సహాయాన్ని నీకు ఇస్తాను అని చెప్పలేదండి. The man might have stopped to doubt and lost his one chance of healing. ఈ వ్యక్తి తాను స్వస్థపడగోరుచున్నటువంటి ఆ విషయాన్ని సందేహించకుండా ఇక్కడ ఆ స్వస్థతను పొందుతున్నాడు. But he believed Christ's word. క్రీస్తు యొక్క మాటను విశ్వసించాడు. And in acting upon it, he received strength. ఆ విధంగా తాను క్రియ చేయటము చేత తన శక్తిని పొందుకున్నాడండి. Friends, through the same faith, we may receive spiritual healing. ప్రియులారా, ఇదే విశ్వాసము ద్వారా మనము కూడా ఆత్మీయ స్వస్థతను పొందగలుగుతున్నాం. Jesus walked in the 5 porches by the pool. యేసయ్య ఈ యొక్క మంటపంలో ఉన్నటువంటి ఆ 5 ద్వారముల దగ్గర నడుస్తున్నాడు. It was only natural that the Son of Man, who came to seek and to save that which was lost, should make his way by the side of this pool. ఈ యొక్క కోనేటి దగ్గర మరి ఇలాగా జనులు ఉండటం అనేది సహజమైన విషయమే. That was the place where the sick were gathered. ఆ చోటనే మరి వ్యాధిగ్రస్తులు ఉండేవారు. Just imagine, Jesus is in our midst this day, as ready to heal and as mighty to save as in the days of his earthly ministry. యేసయ్య భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఎలాగా జనులను స్వస్థపరిచాడో అలాగే ఇప్పుడు ఆయన మన మధ్య ఉంటూనే ఉన్నాడండి. He says, "Lo, I am with you always, even unto the end of this world." ఈ యొక్క యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. This is an assurance which comforts our heart. ఈ యొక్క నిరీక్షణే మన హృదయాన్ని ఆదరిస్తున్నది. Christ is present in the power of the Holy Ghost. క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తూ ఉన్నాడండి. This evening I first invite you to observe the sick man. ఈ సాయంకాల సమయమున ఈ యొక్క వ్యాధిగ్రస్తుని గమనించమని మీకు ఆహ్వానమిస్తున్నాను. Secondly, to direct your eye to the great physician. రెండవదిగా ఈ యొక్క గొప్ప వైద్యుని తట్టు మీ దృష్టిని త్రిప్పాలని అడుగుతున్నాను. Thirdly, to make an application of the whole account of these 9 verses that we read to our present situation. మూడవదిగా ప్రస్తుత కాలపు సందర్భాన్ని బట్టి ఈ 9 వచనములలో ఏం చెప్పబడింది, దాన్ని ఎలాగ సంప్రదించాలి అనేది గమనించమని కోరుతున్నానండి. In order to observe the sick man, just imagine going to the pool with the 5 covered porticos. ఈ యొక్క వ్యాధిగ్రస్తుని గమనించేటప్పుడు ఇక్కడ మరి 5 మంటపములు అక్కడ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. Around these 5 porticos, the sick people are lying. ఈ 5 మంటపముల చుట్టూ కూడా వ్యాధిగ్రస్తులు ఉంటూనే ఉన్నారు. Groups of lame and blind. అక్కడ గుడ్డివారు కానీ మరి కుంటివారు కానీ
sorrowful sight. చాలా దుఃఖకరమైనటువంటి ఒక వాతావరణం అది. Why are they all here? వారందరూ ఎందుకొరకు అక్కడ ఉన్నారండి? They are here because sometimes the waters bubble up with a healing virtue. ఎప్పుడైనా ఒకసారి ఆ స్వస్థపరిచే మహిమతోటి నీళ్లు కదిలించబడుతూ ఉంటాయి. Whether visibly stirred by an angel or not, it is not necessary for us here to discuss now. అక్కడ మరి మన కళ్ళతో చూచేలాగా దేవుని దూత వచ్చి కదిలిస్తుందా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. It was generally believed that an angel descended and touched the water. దేవుని దూత వచ్చి ఆ నీళ్లను ముట్టుతుంది అనేది అక్కడ విశ్వసించే ఒక విషయం. So this rumor attracted sick people from everywhere. కావున ఈ యొక్క విషయము అనేది ప్రతి చోట ఉండే ఆ వ్యాధిగ్రస్తుని ఎక్కువగా ఆకర్షించిందండి. As soon as the stir was seen in the waters, people just leaped into the pool. ఆ నీళ్లు కదిలించబడటం అనేది చూసిన వెంటనే జనులు అలాగే నీళ్ళలోకి దుమికేసేవారు. And those who could not leap themselves were helped by their attendants to step into the water. ఆ నీళ్ళలోనికి వెళ్ళలేనటువంటి వారు వారికి సహాయం ఎవరైనా ఉన్నప్పుడు వారి ద్వారా ఆ నీళ్ళలో వేయబడేవారు. But there was a very poor result. కానీ అక్కడ ఫలితం అనేది అంత మంచిగా లేదు. Many were disappointed. చాలా మంది నిరుత్సాహంతో ఉంటున్నారు. Only one was rewarded for the leap. ఆ యొక్క స్వస్థతకు ఒక్క వ్యక్తి మాత్రమే అనుమతించబడుతున్నాడు. Whoever first stepped in was healed. ఎవరైతే మొదటగా అందులో అడుగు పెడుతున్నారో వారే స్వస్థపడుతున్నారు. Only the first. ఆ మొదటి వ్యక్తి మాత్రమే. For the poor chance of winning this cure, the sick people waited in Bethesda's porticos. ఇంత కఠినమైన స్థితిలో స్వస్థపరచబడే ఆ స్వస్థత పొందుట కొరకు ఈ బెతెస్దా కోనేటి దగ్గర జనులు ఎప్పుడు ఉంటూనే ఉన్నారండి. They waited year after year. వారు సంవత్సరము వెంబడి సంవత్సరము ఎదురు చూస్తూనే ఉన్నారు. And this important man mentioned in the text had probably spent most part of his 38 years in waiting at this famous pool. మనము గమనించే ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు మరి ఈ పేరుగాంచినటువంటి ఈ యొక్క కోనేటి దగ్గర 38 సంవత్సరములు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. A long time, 38 years. 38 సంవత్సరం అంటే చాలా దీర్ఘకాలము కదండి. He was sustained by the slender hope that he might one day be first of the multitude waiting there. అంతమంది అక్కడ ఎదురు చూస్తూ ఉండగా వారిలో తాను కూడా ఒకడుగా స్వస్థపరచబడుతాడు అని ఎంతో నమ్మకంతో అక్కడ ఉంటూనే ఉన్నాడు. Concerning this man, we must remember that he was fully aware of his sickness. చూడండి, ఈ వ్యక్తిని చూస్తే తనలో పూర్తిగా అనారోగ్యత కనిపిస్తున్నది. He did not dispute the failure of his health. తన ఆరోగ్యపు స్థితి మరి ఇలాగా నిరుత్సాహముతో ఉన్నది అని తాను ఆలోచించలేదు. He was an important man. అతడు చాలా ముఖ్యమైన వ్యక్తి. He felt it. అతడు దాన్ని గ్రహించుకున్నాడు. He accepted the fact. తాను ఎందువల్ల జరిగిందో దాన్ని అంగీకరిస్తున్నాడు. He was not like some of us who are lost by nature but who do not know it or will not confess it. కొంతమంది మరి వారు ప్రకృతి పరంగా అనేకమైన వాటిని కోల్పోయి వాటిని ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తిలాగా ఇతడు కాదండి. Many of us often we are spiritually paralyzed. చాలా మంది మనం ఆత్మానుసారముగా కుంటివారమై ఉంటున్నాం. We are lost. మనము కోల్పోబడినటువంటి వారుగా ఉంటున్నాం. But we don't accept that fact. కానీ మనం దాన్ని అంగీకరించటం లేదు. We do not know, sometimes we do not even realize that fact. కొన్నిసార్లు మనకి ఇలా జరిగిందనేది కూడా మనం గ్రహించుకోకుండా ఉంటూ ఉన్నాం. This man, important man in our text, he was conscious that he needed supernatural help. ఇక్కడ మనము గమనించినటువంటి ఈ యొక్క వ్యక్తి అయితే తనకు ప్రకృతికి మించినటువంటి ఒక శక్తి కావాలి అనే తలంపుతో ఉంటూ ఉన్నాడు. And his waiting at the pool showed his mind. ఆ మంటపము దగ్గర తాను ఎదురు చూస్తూ ఉన్నది తన యొక్క మనస్సు ఎలాగున్నది అనేది కనపరుస్తుందండి. There are many of us here today who are equally convinced on this point. ఈరోజు మరి ఇక్కడ మనలో చాలామంది ఈ విషయానికి తగినట్టుగా ఉంటూ ఉన్నాం. We have for a long time felt that we are sinners. మనము పాపులము అనేది చాలా కాలంగా మనం ఎరిగే ఉన్నాం. And we have known that unless God in His mercy shall save us, we can never be saved.
దేవుడు తన కృప చేత మనల్ని రక్షించకపోతే మనము రక్షింపబడలేము అనేది కూడా తెలుసుకున్నాం. We are not atheists. మనము నాస్తికులము కాదు. We do not deny the gospel. మనము సువార్తను త్రోసిపుచ్చటము లేదు. On the contrary, we firmly believe the Bible ఇంకా మరి చెప్పాలంటే మనము బైబిల్ని బాగా నమ్ముతున్నాం. and wholeheartedly we wish that we had a victorious life in Christ Jesus. క్రీస్తు యేసునందు మరి జయప్రదమైన జీవితము ఉన్నదని పూర్ణ హృదయముతో నమ్ముతూ ఉన్నాము. But for the present, we have not advanced any further than to feel that we are sick. కానీ మనము ఒక వ్యాధికి గురై ఉన్నాము అనేది మనము ఎరుగుకుంటూనే ఉంటూ ఉన్నామండి. We understand that we have failed in various ways. అనేకమైన మార్గాల్లో మనము ఓడిపోయామనేది తెలుసుకుంటున్నాం. We realize that we have disobeyed God's word. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం అవిధేయులై ఉన్నాము అనేది కూడా తెలుసుకున్నాం. We realize that we need help from above. మనకు పరలోకపు శక్తి కావాలి అనేది కూడా మనం ఎరిగి ఉన్నాం. But we have not advanced any further. కానీ మనం ఎందులో కూడా ముందుకి కొనసాగటానికి ప్రయత్నించటం It లేదు. is true we desire to be healed, మనము స్వస్థపరచబడాలి అనేది సత్యము. and we accept the fact that the cure must come from above. ఇది మరి పరలోకము నుంచే ఆ యొక్క స్వస్థత అనేది కలగాలి అనేది కూడా మనం ఎరిగి ఉన్నాం. So far, so good. మరి అంత మటుకు బాగానే ఉన్నది. But it is not good to stop here. కానీ ఇక్కడ ఆపటం మంచిది కదండి. This important man, thus desiring to be healed, waited by the pool, expecting some sign, some wonder. ఈ యొక్క వ్యక్తి అయితే తన జీవితంలో తాను స్వస్థపరచబడాలి అనుకుంటున్నాడు. ఏదో ఒక అద్భుతం జరగాలని ఎదురు చూస్తూనే ఉన్నాడు. The waters in the pool were now calm, stagnant. ఇప్పుడు ఈ మంటపంలో ఉన్నటువంటి నీరు అలాగే నిమ్మలంగా ఉంటూ ఉన్నాయి. He hoped that an angel would suddenly come and touch the waters. దేవుని దూత వస్తుంది, ఆ నీళ్లను కదిలిస్తుంది అనే ఒక నమ్మకంతో ఉంటున్నాడు. And he hoped that then he might be healed. అప్పుడు తాను స్వస్థపరచబడతాడు అనే ఒక నమ్మకం కూడా తనలో ఉన్నది. This also is the thought of many of us who feel our sins and who desire salvation. ఇలాగనే మనలో కూడా చాలా మంది మరి రక్షణను కోరుకుంటూ ఇటువంటి ఒక తలంపుతో ఉంటూ ఉన్నాం. We regularly attend church services. మనము ఎప్పుడు కూడా సంఘ ఆరాధనలో పాల్గొంటున్నాము. We pay tithes and offerings. దశమ భాగాలు కానుకలు చెల్లిస్తూనే ఉన్నాము. We take part in religious activities. ఆ యొక్క మతానుసారమైన ఆచార కార్యములన్నింటిలో కూడా We పాల్గొంటున్నాం. wait at the pool of Bethesda. మనము బెతెస్దా అనే ఆ కోనేటి దగ్గర మనం ఎదురు చూస్తున్నాం. Often we are confronted with the question, when will we change? ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం ఎప్పుడు మార్చబడతాము అనేది. We are continuing a life that is not hot or cold. మనము మరి వేడిగా కాకుండా చల్లగా కాకుండా అటువంటి ఒక జీవితంలో కొనసాగుతూనే ఉన్నాం. And what happens? We think that a latter rain experience will change us. మనం ఏమనుకుంటున్నాము, ఆ యొక్క పిమ్మటి కాలంలో వచ్చే వర్షం అనేది మనల్ని మారుస్తుంది అని అనుకుంటూ ఉన్నాం. We are expecting some great thing to happen. ఏదో గొప్ప కార్యం ఒకటి జరగాలి అని ఎదురు చూస్తున్నాం. When the Lord asks you to believe in Jesus, you have no right to demand signs or wonders. మీరు యేసుక్రీస్తుని నమ్మాలి అని దేవుడు చెప్పేటప్పుడు ఇక్కడ ఒక అద్భుతమో మహత్సు కార్యమో జరుగుతుందని ఎదురు చూడకూడదండి. Jesus himself is the greatest of all wonders. ఈ మహత్యములు అన్నిటిలో యేసుక్రీస్తే గొప్ప మహత్యమై ఉన్నాడు. So for you to wait for some remarkable experiences is as useless as was the waiting of this multitude who remained at the Bethesda. ఈ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర మరి ఎదురు చూస్తూ ఉండే ఇంతమంది జనములో తాను కూడా ఒకడుగా ఉండి అటువంటి ఒక మహత్యాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. They were waiting for the long expected angel. వారు మరి ఎంతో కాలం నుంచి ఆ దూత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. Just imagine, he who could heal them stood already in their midst. వారిని స్వస్థపరిచే ఆ వ్యక్తి అక్కడ వారి మధ్యనే ఉంటూ ఉన్నాడు. He was neglected and despised by them. వారందరి చేత కూడా ఆయన నిర్లక్ష్యపరచబడి త్రోసివేయబడి ఉన్నాడు. What a pitiful sight. ఎంత దుఃఖకరమైన విషయం To కదండి. see them gazing into the clouds, waiting for an angel, when the physician
who could heal them was right in their midst. వారిని స్వస్థపరిచే ఆ యొక్క వైద్యుడు వారి ప్రక్కనే ఉండగా వీరైతే ఆకాశము తట్టు దేవునితో దిగి వస్తుందని ఆకాశాన్ని చూస్తూ ఉన్నారు. The lifting up of Christ on the cross is the saving work of the gospel. క్రీస్తును ఆ సిలువలో మరి లేపటము అనేది ఈ సువార్త మనలను రక్షించేదానికి సమానమండి. In the cross of Jesus lies the hope of men. యేసుక్రీస్తు యొక్క సిలువ అనేది జనులలో నిరీక్షణను కలిగిస్తూ ఉన్నది. Jesus says, "Look unto me and be saved." యేసే చెప్పాడు, నా తట్టు చూడండి మీరు రక్షించబడండి అని. This is an appeal to all the ends of the earth. ఈ భూలోకములుండే సమస్త జనులకు సంబంధించింది ఇది. This is God's gospel. This is the good news. ఇది దేవుని యొక్క సువార్త, ఇదే శుభవర్తమానము. Man's gospel is wait at the pool. నరుని యొక్క సువార్త ఏంటి? ఆ కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉండు అనేది. So to continue in sin and to wait for a sudden change to take place is not the gospel of Christ. కావున పాపములోనే కొనసాగుతూ ఉండి మరి మహత్యమైన కార్యం ఒకటి జరుగుతుందని అంటే అది సువార్త కాదండి. The word of God says, "Let the wicked forsake his way, and the unrighteous man his thoughts, and let him return unto the Lord, and he will have mercy upon him." దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి పాపి తన మార్గమును విడిచిపెట్టి ప్రభు తట్టు తిరిగినప్పుడు దేవుని యొక్క కృపను తాను పొందుకోగలుగుతాడు. He has not said wait, but he has said, "Seek ye the Lord while he may be found." ఇక్కడ ఈయన మరి నువ్వు వేచి ఉండని చెప్పలేదు, నువ్వు ఆయన తట్టు చూడు అని ఇక్కడ చెప్పబడుతుంది. Call ye upon him while he is near. ఆయన మీ ప్రక్కనే ఉన్నప్పుడు మీరు ఆయన చూసి పిలవండి అంటున్నాడు. Today, if ye will hear his voice, harden not your hearts. ఈరోజు మీరు ఆయన స్వరమును వింటూ ఉన్నట్లయితే మీ హృదయాన్ని మీరు కఠినపరచబాకండి. We find Jesus saying nothing to sinners about waiting. ఇక్కడ మరి ఎదురు చూస్తూ ఉన్న వారికి యేసయ్య ఇంకా ఏమి చేయలేదా అన్నట్లు మనం అనుకుంటున్నాం. But very much about coming. కానీ ఇప్పుడు ఇక్కడ ఆయన రావటంలో చాలా గొప్ప కార్యాలు Says, జరుగుతున్నాయి. "Come unto me all ye that labor and are heavy laden, and I will give you rest." ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వాళ్ళారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నాడు. If any man thirst, let him come unto me and drink. ఎవరైనా దాహంగా ఉంటే నా దగ్గరకు వచ్చి వారు త్రాగనివ్వండి అంటున్నాడు. The Spirit and the bride say, "Come," and let him that heareth say, "Come." ఇక్కడ మరి ఆత్మయు దేవుణ్ణు రమ్ము అని అంటున్నాడు. And let him that is athirst come, and whosoever will, let him take the water of life freely. దాహము కలిగిన వారు రమ్ము అని చెప్పినప్పుడు ఆ దాహము కలిగిన వారు వచ్చి వారు ఉచితంగా ఈ యొక్క పానీయంను పానం చేయొచ్చండి. So Jesus was there at Bethesda, కావున ఇప్పుడు ఈ బెతెస్దా దగ్గర యేసయ్య వచ్చున్నాడు. passing through the blind and the halt and the lame, and looking compassionately upon them all. ఇక్కడ మరి ఈ గుడ్డివారు, ఈ కుంటివారు, ఈ రోగులు వీరందరి మీద కూడా యేసయ్య ఎంతో దయతో చూస్తూ ఉన్నాడు. But no one looking up to him. కానీ వారు ఎవరు కూడా ఆయన తట్టు చూడలేదు. Now in other places, soon as Jesus made his appearance, they brought the sick in their beds, laid them at his feet, and as he went along, he healed them all. కానీ వేరే చోట్లలో మనం చూసినట్లయితే యేసయ్యను చూసిన వెంటనే వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి వారి పడకలతోని తీసుకొచ్చి యేసయ్య పాదముల దగ్గర పెట్టి మరి వారు అందరూ కూడా స్వస్థపరచబడ్డారండి. Now a blindness had come over these people at the pool. ఈ యొక్క కోనేటి దగ్గర ఉన్నటువంటి వారందరిలో కూడా ఒక గురుడితనం అనేది ఆవరించింది. They were there, వారందరూ అక్కడే ఉన్నారు. and there was Christ అక్కడ క్రీస్తు ఉన్నాడు, who could heal them, వారిని స్వస్థపరచగలిగిన వాడు. but not one single one of them looked for him. కానీ అందులో ఒకరు కూడా ఆయన తట్టు చూడలేదండి. Their eyes were fixed on the water, వారి కళ్ళన్నీ కూడా ఆ నీటి మీదే ఉంటూ ఉన్నాయి, expecting it to be troubled. అది అక్కడ ఏదో ఒక సమస్య ఉంది అన్నట్లు చూస్తున్నారు. So they were so taken up with their own chosen way that the true way was neglected. కావున మరి సత్యమైన మార్గం వారి దగ్గర ఉండగా ఆ మార్గాన్ని విడిచిపెట్టి వారికి అనిపించేట్టు ఆ మార్గం తట్టే చూస్తూ ఉన్నారు. The question is, shall it be so
this evening. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరి అలా ఉండటం అనేది మంచిదేనా? The living Christ is still among us in the energy of his eternal spirit. నిత్య శక్తి కలిగి జీవము కలిగిన క్రీస్తు మన మధ్య ఉంటూనే ఉన్నాడు. Will you be looking to your good works, మీరు మీ యొక్క సత్క్రియల తట్టు చూస్తూ ఉన్నారా? or will you be trusting to your church goings and your chapel goings? లేకపోతే మీ యొక్క సంఘ క్రమము, ఆరాధన క్రమములు వాటి మీద దృష్టి ఉంచుతున్నారా? Christ is able to save to the uttermost. క్రీస్తు మరి ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ వారిని రక్షించుటకు జీవం కలిగి ఉన్నాడు. But if there is no glimpse of faith from any eye, no prayer of desire from any heart, is it not heartbreaking? ఏ ఒక్క వ్యక్తి కూడా మరి దేవుని తట్టు చూడకుండా హృదయపూర్వకంగా ప్రార్థించకుండా ఉన్నట్లయితే మరి అది చాలా బాధాకరమైన విషయం కదా. Meanwhile, this sick man, so often disappointed, he was losing hope. మరి కొన్నిసార్లు ఈ యొక్క వ్యాధిగ్రస్తులు నిరుత్సాహంతో ఉన్నప్పుడు వారి నమ్మకాన్ని కూడా కోల్పోయే స్థితి ఏర్పడుతుందండి. Moreover, he was becoming old. ఇతరు మరి తన వయస్సు కూడా అయిపోతుంది కదా. For 38 years is a long time out of a man's life. ఒక వ్యక్తి యొక్క జీవితంలో 38 సంవత్సరములంటే చాలా దీర్ఘకాలం కదండి. Friends, how long have we been waiting? ప్రియులారా, మనము ఎంతకాలం అలాగ ఎదురు చూస్తూ ఉంటాము? The Lord is here in our midst. ప్రభు ఇక్కడ మన మధ్య ఉంటూనే ఉన్నాడు. His mighty power reaches beyond all the depths of human sin and shortcoming. నరుని యొక్క పాపము కంటే, నరుని యొక్క కొరతల కంటే మహత్యమైన విధములో దేవుని యొక్క మహిమ మరి మనతో ఉంటూనే ఉన్నదండి. If there is a harlot here, Christ can cleanse her. ఇక్కడ మరి ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఉంటే వారిని దేవుడు స్వస్థపరచగలడు. If there is a drunkard or a thief here, the blood of Jesus can make him white as snow. త్రాగుబోతులు కానీ మరి దొంగలు కానీ ఎవరు ఉన్నా కానీ మరి యేసయ్య వారిని మంచులాంటి తెల్లగా అలాగ మార్చగలడండి. If you have any desire towards him, you have not gone beyond the reach of his nail-pierced hand. ఆయన యొక్క చేతులు మీ దగ్గరికి మిమ్మల్ని వచ్చి తాకుకున్నట్లు మీరు దూరంగా వెళ్ళిపోయినా కానీ మీరు ఆయన దగ్గరికి వస్తే అలా జరుగుతుంది. Our poverty is no hindrance. మన యొక్క దరిద్రత అనేది ఆటంకంగా ఉండకూడదండి. The Lord asks nothing from us. దేవుడు మన దగ్గర నుంచి ఏది కూడా అడగట్లేదు. The poorer we are, the more welcome to Christ. మనం ఎంత బీదవారముగా ఉన్నా కానీ యేసయ్య అంత ఎక్కువగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. And he demands no pay for what he does. ఆయన చేసే వాటికి ఆయన ఎటువంటి ఒక క్రయధనమును కోరటం లేదండి. He forgives us freely. ఆయన మనల్ని ఉచితంగా స్వస్థపరుస్తున్నాడు. He is asking no merit from us. మన దగ్గర నుంచి ఎటువంటి మేలును కూడా ఆయన కోరటం లేదు. He wants us to come as we are to him. మనము ఎలాగున్నామో అలాగే ఆయన దగ్గరికి రావాలని దేవుడు He is కోరుకుంటున్నాడు. willing to receive us as we are. మనం ఉన్నలాగనే మనలను అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. At Bethesda, though Christ was present to heal, he received no attention from the most of men. బెతెస్దా దగ్గర క్రీస్తు వారిని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నా కానీ అక్కడున్న అనేకులు ఆయన తట్టు చూడలేదండి. Yet Jesus was not angry. కానీ యేసయ్యకు కోపం కలగలేదు. He pitied them, ఆయన వారి మీద దయ చూపించాడు. that they should not know when mercy is so near. ఆ కనికరము వారికి సమీపంగా ఉన్నా కానీ వారు తెలుసుకోవట్లేదే అనుకుంటున్నాడు. The Lord is not angry with you who forget him or who neglect him. యేసయ్యను మరచిపోయిన వాని గురించో ఆయనను త్రోసివేసిన వాని గురించో ఆయన ఇప్పుడు మరి కోపంగా లేడండి. Now please observe carefully what the Savior did. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయము, రక్షకుడు ఇక్కడ ఏం చేశాడు? Looking around amongst the whole company, ఇక్కడ మరి మనతో ఉన్నటువంటి జనులందరినీ మనం చూస్తుండగా he selected one man. ఆయన అక్కడ ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. We do not know why. ఎందుకొరకు అనేది మనకు తెలియదు. Certainly for a reason based in grace. ఇక్కడ మరి గమనిస్తే ఆయన కృపను బట్టి ఆయన ఎన్నుకున్నట్లు చూస్తున్నాం. If we might try to give a reason for his choice
of coming to this particular man. ఈ యొక్క వ్యక్తి దగ్గరికి రావటానికి ఎందుకొరకు వచ్చాడు అనే ఒక కారణాన్ని మనం ఎన్నుకున్నట్లయితే It may be that he selected him because his was the worst case. ఇతని యొక్క స్థితి చాలా దారుణమైన స్థితిగా ఉన్నది కాబట్టి ఆయన వచ్చినట్లు మనం And గమనించగలుగుతాం. he had waited the longest of all. అందరికంటే మరి ఎక్కువ కాలము ఇతడు అక్కడ ఉన్నట్లు కూడా గమనిస్తున్నాం. Our Lord knew all his history, మన ప్రభువునకు సమస్త చరిత్ర తెలుసండి. and he knew that he had been a long time in that case. ఈ యొక్క అనారోగ్య స్థితిలో ఇతడు చాలా కాలం ఉన్నాడు అనేది యేసు ఎరిగి ఉన్నాడు. And therefore he pitied him much. కావుననే వాని మీద ఎక్కువ దయ చూపించాడు. He thought of those months and years of painful disappointment which the important man had suffered. ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు మరి తాను బాధ పొందినటువంటి సంవత్సరములు నెలలు వాటన్నిటి కూడా యేసయ్య తలంచి చూస్తున్నాడు. The tears were in the master's eyes. ఆ యొక్క మరి యజమానుని కన్నులో కన్నీరు వచ్చినట్లున్నది. And friends, if you desire his mercy, ప్రియులారా, మీరు కానీ ఆయన కనికరమును పొందుకోవాలని ఆశించినట్లయితే he will not deny it to you. ఆయన దాన్ని మీకు త్రోసిపుచ్చట్లేదండి. If you seek him, మీరు ఆయన్ని వెతికినట్లయితే he will be found of you. ఆయన మీలో కనుగొనగలుగుతాడు. Jesus, having looked upon this man with a special eye of regard, said to him, Wilt thou be made whole? యేసయ్య ఈ వ్యక్తి మీద మరి చాలా కనికరము కలిగి వాడిని అడుగుతున్నాడు, నీవు స్వస్థపర గోరుతున్నావా అని. This was not said because Christ wanted information, ఇది ఏదో క్రీస్తు వాని గురించి తెలుసుకోవాలి అన్నట్టు కొరకు ఇలా చేయలేదండి. but because he wished to arouse the man's attention. ఆ వ్యక్తి యొక్క మరి శ్రద్ధ ఏంటి అనేది తెలుసుకుంటూ కొరకు అలా చేశాడు. Jesus brought back the wandering mind with a question, Wilt thou be made whole? యేసయ్య ఇక్కడ మరి అంతా తిరిగి వచ్చి వీడిని చూసి అడుగుతున్నాడు, నీవు స్వస్థపడగోరుతున్నావా అని. The man might have said, Certainly, Lord, I desire it above all things. ఆ వ్యక్తి మరి అయ్యా మరి అన్నిటికంటే ఎక్కువగా నేను దాన్నే కోరుకుంటున్నాను అని చెప్పుండొచ్చు. I long for it. నేను దాని కొరకే ఎదురు చూస్తూ ఉన్నాను. Through this Bible passage, the Lord asks you, He asks me, ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మిమ్మల్ని చూసి అడుగుతున్నాడు, నన్ను చూసి అడుగుతున్నాడు. Wilt thou be made whole? మీరు సంపూర్ణులుగా ఉన్నారని కోరుకుంటున్నారా? Do you desire to be saved? మీరు రక్షింపబడాలనే ఆసక్తి కలిగి ఉన్నారా? Do you know what being saved is? రక్షింపబడటము అంటే ఏంటి అనేది మీకు తెలుసా? You may say it is escaping from hell. ఇది నరకములో నుంచి తప్పించుకోవటం అని మీరు చెప్పవచ్చు. That is the result of being saved. అది రక్షించబడిన దాని యొక్క ఫలితం అండి. But being saved is a different thing. కానీ రక్షించబడి ఉండటము అనేది చాలా వ్యత్యాసమైనది. Do you want to be saved from the power of sin? పాపము యొక్క శక్తిలో నుంచి మీరు రక్షించబడాలని కోరుకుంటున్నారా? Do you desire to be saved from being covetous, worldly minded? లోకానుసారమైనటువంటి తలంపు, అటువంటి ఆకర్షణీయ కార్యంలో నుంచి మీరు రక్షించబడాలనుకుంటున్నారా? Bad tempered, తప్పైనటువంటి ఆలోచనలు, unjust, అవినీతితోటి, ungodly, దైవత్వము లేని స్థితిలో నుంచి, drunken or profane? త్రాగుబోతులు మరి మత్తు పదార్థాలు వాడటంలో నుంచి, Are you willing to give up the sin that is dearest to you? మీకు మరి దగ్గరగా ఉన్నటువంటి ఆ పాపములన్నింటిలో నుంచి కూడా మీరు విడిపించబడాలని కోరుకుంటున్నారా? If your answer is yes, మీరు కానీ అవును అని I చెప్పినట్లయితే, long to be delivered from the power of sin, పాపము యొక్క శక్తిలో నుంచి నేను విడుదల పొందడానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నానని I చెప్పినట్లయితే, desire by God's grace this very day to become a true Christian, ఈ దినమున దేవుని కృపను పొంది నేను నిజమైన ఒక క్రైస్తవునిగా మారాలి అని మీరు అనుకున్నట్లయితే, to be saved from sin, పాపములో నుంచి రక్షించబడాలని మీరు అనుకున్నట్లయితే, well then, as you are already in a state of thoughtfulness, అప్పుడు మీరు మరి ఇప్పటికీ ఆ యొక్క రక్షణ మార్గంలోనికి వచ్చినట్లే అర్థం. let's go a step further ఇంకొక మెట్టు మనం ముందుకెళ్దాం. and observe what the Savior did. ఇప్పుడు రక్షకుడు ఇక్కడ ఏమి చేశాడు? He gave him the command saying, Rise, take up thy bed and walk. ఇక్కడ దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, నీవు లేచి
నీ పరిపెత్తుకొని నడుము అంటున్నాడు. The power by which the man arose was not in himself. ఇప్పుడు ఆ వ్యక్తి లేచినటువంటి ఆ శక్తి అనేది తనలో ఉన్నది కాదండి. The power was in Jesus. ఆ యొక్క శక్తి యేసయ్యలో ఉన్నది. It was not the mere sound of the word which made him rise. ఆ యొక్క మాట యొక్క శబ్దము ఆయన్ని లేపనివ్వలేదు. It was the divine power which went with the word. ఆ మాటతో పాటు దైవీకమైన శక్తి అక్కడికి వెళ్ళిందండి. Jesus still speaks through his word. యేసయ్య తన మాటల ద్వారా ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. The secret power of the Holy Ghost goes with that word. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేది ఆ మాటతో పాటు వస్తూనే ఉంటుంది. I invite you to observe that although nothing is said about faith in this text, ఈ యొక్క వాక్యములో విశ్వాసము గురించి ఏమీ చెప్పబడకపోయినప్పటికి కూడా yet the man must have had faith. ఇక్కడ ఈ వ్యక్తికి విశ్వాసము ఉండి ఉండాలండి. Suppose you had been unable to move hand or foot for 38 years, ఒకవేళ 38 సంవత్సరాల నుంచి మీ కాల్లో చేతులో మీరు కదిలించలేకుండా ఉన్నట్లయితే, and someone said at your bedside, rise, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నువ్వు లెగు అని చెప్పినట్లయితే, you would not think of trying to rise. మీరు లేచి నిలబడటానికి ప్రయత్నం చేయరండి. You would know it to be impossible. అది అసాధ్యమైన విషయము అని అనుకుంటూ ఉంటారు. You must have faith in the person who uttered the word, or else you would not make the attempt. ఆ మాట చెప్పిన వ్యక్తి మీద కానీ మీకు విశ్వాసము లేకపోయినట్లయితే మీరు ఆ మాటని ఏం పట్టించుకోరండి. Jesus says, rise, యేసయ్య చెప్పాడు లెగు అన్నాడు. and up he rises in a moment. వెంటనే క్షణాల్లో తాను లేచాడు పైకి. Take up thy bed, says the master, నీ పరిపెత్తుకో అని చెప్పి ఆ యజమానుడు చెప్పాడు. and the bed is carried. వెంటనే ఆ పరుపు ఎత్తుకున్నాడు. Here was the man's faith. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం. The man was a Jew, ఈ వ్యక్తి యూదుడై ఉన్నాడు. and he knew that according to the Pharisees, it would be very wicked thing for him to roll up his mattress and carry it on a Sabbath day. పరిసయ్యుల ఆ యొక్క క్రమం ప్రకారము విశ్రాంతి దినమున పరుపు తీసుకుని నడవటం అనేది మరి కానికార్యమని అనుకుంటున్నాడు. Because Jesus told him, he asked no questions. యేసయ్య చెప్పాడు కాబట్టి తను ఏ ప్రశ్న అడగలేదండి. He took his mat and he walked. తన యొక్క పరుపుని తీసుకుని తాను నడవటం ప్రారంభించాడు. He did what he was told to do. ఆయన ఏం చెప్పాడో దాన్ని వెంటనే చేశాడండి. Because he believed in him who spoke those words. ఎందుకంటే తనతో మాటలు చెప్పిన ఆయన యందు తను విశ్వాసం ఉంచాడు. And observe, friends, that the cure which Christ performed was perfect. ప్రియులారా, క్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క స్వస్థత అనేది సంపూర్ణమైనదండి. The man could carry his bed. ఆ వ్యక్తి తన పరుపుని తీసుకుని పోగొడుతున్నాడు. The restoration was proved to be a demonstration. తాను పొందుకున్నటువంటి ఆ యొక్క స్వస్థత అనేది ఇక్కడ నిరూపించి The చూపించబడుతుంది. cure was such that all could see it. తాను పొందినటువంటి ఆ స్వస్థతను అందరూ చూడగలుగుతున్నారు. And the cure was immediate. ఆ యొక్క స్వస్థత అనేది వెంటనే జరిగింది. He was not told to take a lump of figs and put it on the knee and wait. ఏదో మరి ఆ యొక్క ఆకులు తీసుకుని తన మోకాళ్ళకు రాసుకుని అలాగే ఎదురు చూస్తూ ఉండాలన్నట్లు He కాదండి. was not carried home by his friends. తన స్నేహితుల చేత తను ఇంటికి అలాగే లేపుకుని వెళ్ళబడలేదు. Not laid up for a month or two and gradually nursed into vigorous energy. నెల 2 నెలలు అలాగే పడకలో పడుకునుండి మెల్లమెల్లగా తాను స్వస్థతను పొందుకోలేదు. You must not rely on what you can do, nor on what angels can do, nor on visions and dreams, nor on feelings and strange emotions. మీరెప్పుడు కూడా మరి దేవుని దూతలు వచ్చి ఏం చేస్తారా, లేకపోతే మన ప్రయత్నాలతో మనం ఏం చేస్తామా అన్నట్లు ఇటువంటి వాటి మీద మీరు దృష్టి ఉంచకూడదండి. You must rest in the blood of the Savior. మీరు రక్షకుని యొక్క రక్తము మీదనే మీ దృష్టిని ఉంచాలి. Our Savior who was slain for sinners. మన యొక్క రక్షకుడు పాపుల కొరకు ఆయన కొట్టబడ్డాడు. There is life in a look at the cross. సిలువలో జీవము ఉండటము మనం చూడగలుగుతున్నాం. There is life nowhere else. వేరే ఎక్కడ కూడా జీవము లేదండి. Jesus says, look unto me
and be saved, all the ends of the earth. యేసే చెప్పాడు, ఈ యుగంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా నా తట్టు చూసి రక్షించబడని అంటున్నాడు. Thirdly, we have to apply the instance in the text to our present condition. మూడవదిగా మనము ఉన్నటువంటి ప్రస్తుత ఈ కాలంలో దీన్ని ఎలాగ మనము అనువర్తించుకోవాలి అని గమనిస్తున్నాం. The application of the text this evening is just this. ఈ వాక్య భాగము మన జీవిత అనువర్తనలోనికి రావటము ఈ విధంగా ఉంటుందండి. Why should we not on this very day, on this very spot, have instantaneous cures of our sick souls? మనము అనారోగ్యతగా ఉంటూ ఉండగా, అనారోగ్యమైన ఆత్మ కలిగి ఉంటుండగా మనలో ఎందుకొరకు వెంటనే స్వస్థత అనేది కలుగట్లేదు? Regeneration is an instantaneous work. నూతన జన్మ అనేది మరి అది వెంటనే కలిగేదండి. Justification, an instantaneous gift. నీతిమంతులుగా తీర్చబడటం అనేది కూడా దేవుడు వెంటనే అనుగ్రహించే కార్యం. Man fell in a moment. నరుడు ఒక క్షణంలో పడిపోతూ ఉన్నాడు. When Eve plucked the fruit and Adam ate it, it did not require 6 months to bring them into a state of condemnation. అవ్వ ఆ పండును తీసుకుని తాను తిని మరి ఆదాముకి ఇచ్చినప్పుడు వారు తాను పడిపోయే స్థితికి రావడానికి ఒక 6 నెలలు పట్టలేదండి. It did not require several years of continued sin to cast them out of paradise. వారు ఆ యొక్క పరదేశులో నుంచి బయటకు త్రోసివేయబడటానికి ఎన్నో సంవత్సరముల కాలం అక్కడ అవసరము కాలేదండి. Their eyes were opened by the forbidden fruit. ఆ యొక్క తినకూడదని చెప్పిన పండుని తిన్న వెంటనే వారి కళ్ళు They తెరవబడినాయి. saw they were naked. వారు దిగంబరులనే తెలుసుకున్నారు. They hid themselves from God. వారు దేవుని దగ్గర నుంచి వారిని మరుగు చేసుకున్నారు. Shall the devil destroy us in a moment and Jesus be unable to save us in a moment? దేవుడు మనల్ని ఒక క్షణంలో రక్షించాలనుగా సాతానుడు మనల్ని ఒక క్షణంలో నాశనం చేస్తున్నాడా? I would like you to look at the biblical illustrations of what salvation is. రక్షణ అంటే ఏంటి అని పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటిని గమనించాలని కోరుకుంటున్నానండి. I'll mention only 2 or 3. ఇక్కడ 2-3 విషయాలు మటుకు చెప్తున్నాను. Noah built an ark. నోవాహు ఒక ఓడను నిర్మించాడు. That was the type of salvation. అదే రక్షణకు మాదిరి అయి ఉన్నది. Now, when was Noah saved? నోవా ఎప్పుడు రక్షింపబడ్డాడండి? Christ has built the ark for us. క్రీస్తు మన కొరకు ఒక ఓడను ఏర్పరిచాడు. We have nothing to do with building that. మనము దాన్ని కట్టడంలో మనం ఏం చేయటం లేదు. ఇప్పుడు When was Noah saved? నోవాహు ఎప్పుడు రక్షించబడ్డాడు? Does anyone say he was safe after he had been in the ark for 1 month? ఒక నెల రోజులు ఆ ఓడలో ఉన్న పిమ్మట తాను రక్షించబడ్డాడు అని అంటున్నారా? No, no. అలా కాదండి. The moment Noah went through the door and the Lord shut him in, Noah was safe. నోవాహు ఎప్పుడైతే ఆ ఓడలోకి వెళ్ళి ఆ ద్వారము మూయబడిందో దానికి మునిపే నోవాహు రక్షించబడ్డాడు. When he had been in the ark a second, he was as secure as when he had been there a month. నోవాహు మరి ఆ ఓడలో ఉన్నప్పుడు తాను భద్రపరచబడి అక్కడ ఉన్నాడు. Take the case of the Passover. పస్కాను గమనించుదాం. When were the Jews safe from the destroying angel who went through the land of Egypt? ఐగుప్తు దేశంలో మరి దేవుని దూత ఆ నాశనమును కలిగించక మునుపు యూదులు ఎలాగ రక్షించబడ్డారండి? Were they safe after the blood which was sprinkled on the door had been looked upon and considered for a week or 2? వారి ద్వారబంధముల మీద ఆ యొక్క గొర్రెపిల్ల రక్తమును పూసిన పిమ్మట 1 వారము 2 వారముల పిమ్మట వారు రక్షించబడ్డారా? The moment the blood was sprinkled, the house was secured. ఆ రక్తము ఎప్పుడైతే పుయ్యబడిందో వెంటనే ఆ ఇల్లు భద్రపరచబడింది. Friends, the moment a sinner believes and trusts in the crucified Son of God, he is pardoned at once. ప్రియులారా, సిలువ వేయబడినటువంటి క్రీస్తు తట్టు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వారిని వెంటనే సమర్పించుకుంటున్నారో అక్కడ కలుగుతుందండి. He receives salvation in full through Christ's blood. క్రీస్తు రక్తము చేత వారు సంపూర్ణమైనటువంటి రక్షణను సంపాదించుకుంటూ ఉన్నారు. Again, take biblical instances. మరలా బైబిలు సంభవాలను మనం Did the గమనిస్తాం. dying thief on the cross wait
to perform any ceremony? చనిపోయేటువంటి ఆ యొక్క దొంగ ఇప్పుడు ఏమైనా ఒక ఆచారం అక్కడ చేశాడా? The 3,000 at Pentecost, did they wait for some great thing? పెంతెకోస్తు దినమున ఆ 3,000 మంది ఏదైనా ఒక మహత్యం జరుగుతుందని ఎదురు చూశారా? No, they believed and they were baptized. లేదండి, వారు విశ్వసించారు, వారు బాప్తిస్తాన్ని పొందారు. Look at the jailer of Philippi. ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క జైలు వ్యక్తిని చూద్దాం. It was the dead of the night. అది అర్ధరాత్రి సమయం. The prison was shaken. ఆ యొక్క చెరసాల కదిలించబడింది. Jailer was frightened. ఆ యొక్క అధికారి మరి He భయపడిపోయాడు. said, Sir, what must I do to be saved? అయ్యా, నేను రక్షించబడ్డాను, నేనేం చేయాలని అడుగుతున్నాడు. The apostle said, Believe in the Lord Jesus Christ, and thou shalt be saved and thy house. అపోస్తలులు చెప్పారు, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడుదురు అన్నాడు. And that very night, he baptized him. ఆ రాత్రే తాను బాప్తిసం పొందాడండి. Friends, there is life in a look at Jesus. ప్రియులారా, యేసయ్య తట్టు చూసేటప్పుడు జీవం ఉన్నది. Possibly you will see this still more clearly if I remind you that the work of salvation is all done. రక్షణ యొక్క కార్యము అనేది పూర్తిగా చేసి ముగించబడిందండి. There is nothing for a sinner to do in order to be saved. ఒక పాపి రక్షించబడటానికి తాను చేయవలసిన కార్యం అంటూ ఏది లేదు. It is all done for him. వానికి కావలసిన అన్ని దేవుడు చేసేసాడు. You want washing? మీరు కడుగబడాలా? The bath does not need filling. There is a fountain filled with blood. ఇప్పుడు ఇక్కడ మరి తాను స్నానం చేయటానికి ఇక్కడ ఏదో ఒకటి నింపవలసిన అవసరం లేదండి. వాని కొరకు జీవపు ఊట ఎప్పుడు సిద్ధంగానే ఉంటూ ఉన్నది. You want clothing? మీరు వస్త్రం ధరించుకోవాలా? You don't have to make the garment. The robe is ready. మీరు వస్త్రాన్ని సిద్ధపరచుకోవాల్సిన అవసరం లేదు, ఆ వస్త్రము సిద్ధముగానే ఉంది. The garment of Christ's righteousness is ready, and all that is wanted is to have it put on. క్రీస్తు యొక్క నీతి వస్త్రం అనేది ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటూ ఉన్నది. మీరు చేయవలసింది దాన్ని తీసుకుని ధరించుకోవలసిందేనండి. Salvation is not of works but of grace. రక్షణ అనేది క్రియల ద్వారా కాదు, అది కృప ద్వారా కలిగేది. And to accept what Christ presents you is not a work of time. క్రీస్తు మీకు అనుగ్రహించేది ఒక కాల సమయమునకు సంబంధించింది కాదండి. Regeneration itself cannot be a work of long time, because even where it seems to be most gradual, when looked at closely, it turns out in its essence to be the work of a moment. మనము నూతన పరచబడటము అనేది చాలా దీర్ఘకాలమునకు మెల్లమెల్లగా కొనసాగుతూ ఉండే విషయం కాదండి. అది ఒక క్షణంలో జరుపబడే ఒక కార్యం. We are regenerated in a moment. మనము ఒక క్షణంలో నూతన పరచబడుతూ ఉన్నాం. But then there is a sanctification process. కానీ ఇక్కడ పవిత్రపరచబడే కార్యం అనేది ఒకటి ఉన్నది. It is a lifelong, a lifetime process. అది మన జీవితాంతము కొనసాగే విషయం. And there are many, even among Christians, there are many who believe that we don't have to do anything, everything is free, we are saved by grace, so we don't need to do anything. కొంతమంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారు, మనము కృపచేత రక్షించబడి ఉన్నాము కాబట్టి మనం ఇంకా చేయవలసిన విషయాలంటూ ఏమీ లేవు అన్నట్లు అనుకుంటున్నారండి. And they think we don't need to obey God's commandments. వారు ఏమనుకుంటున్నారు, దేవుని ఆజ్ఞలకు మనము లోబడవలసిన అవసరం లేదన్నట్లు It's all అనుకుంటున్నారు. done away with the cross. అవన్నీ కూడా సిలువలో నెరవేర్చబడినవి. No, friends, the Bible clearly tells us God's commandments, particularly the 10 commandments, they are eternal in nature. ప్రియులారా, దేవుని యొక్క 10 ఆజ్ఞలు అనేవి నిత్య స్వభావము కలిగి ఉన్నవి అనేది మనం తెలుసుకోవాలండి. They cannot pass away. అవి గతించిపోయేవి కాదు. The 10 commandments actually is a transcript of God's character. ఆ 10 ఆజ్ఞలు అనేవి ఏంటంటే దేవుని యొక్క స్వభావము వ్రాతలలో మనకు ఇవ్వబడి ఉన్నవి. When we say we are saved, it is free, we don't have to do anything. మనము రక్షించబడాలి అన్నప్పుడు మనం చేయవలసింది ఏమీ లేదు, మనం రక్షించబడుతున్నాం. It actually means we don't have to do anything in our own strength. అంటే మన శక్తి కొరకు మనం చేయవలసిన కార్యం ఏమీ లేదనే అర్థం అక్కడ. When you look to Him, He gives us the Holy Spirit to abide in our hearts, who will enable us to live an obedient life. మనము ఆయన తట్టు చూసినప్పుడు
ఆయనకు విధేయులమై జీవించే ఆ శక్తిని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. God says, I forgive you. దేవుడు చెప్తున్నా, నేను నిన్ను క్షమించున్నాను. We are forgiven. మనం క్షమించబడి ఉన్నాం. We may go in peace. మనము సమాధానంతో జీవించగలుగుతున్నాం. So the conclusion of this story is in verse 14. కావున ఈ విషయం యొక్క ఆ ముగింపు అనేది 14వ వచనంలో చెప్పబడుతుందండి. Later, Jesus found him at the temple and said to him, See, you are well again, stop sinning, or something worse may happen to you. అటు తరువాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. What is sin? పాపం అంటే ఏంటండి? The Bible definition is sin is transgressing God's law. పరిశుద్ధ లేఖనము చెప్పే వివరణ ఏంటంటే, పాపము అనేది దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే. Christ told this man, stop sinning. క్రీస్తు ఈ వ్యక్తిని చూసి చెప్తున్నాడు, నీవు పాపము చేయటము మానివేయి, Or something worse may happen to you. లేకపోతే ఇంకా ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. Friends, we cannot stop sinning in our own strength. ప్రియులారా, మన సొంత శక్తితో మనం పాపము చేయటమును ఆపలేమండి. When we are saved, మనము రక్షించబడినప్పుడు God gives us the grace through His Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే మనకు కృపను దయచేస్తూ ఉన్నాడు. God renews our mind. దేవుడు మన మనస్సుని నూతన పరుస్తున్నాడు. He washes our heart. ఆయన మన హృదయాన్ని పవిత్రపరుస్తూ He ఉన్నాడు. gives us a new heart. ఆయన మనకు నూతన హృదయాన్ని ఇస్తూ ఉన్నాడు. He writes His law in our heart. ఆయన తన యొక్క ఆజ్ఞలను మన హృదయం మీద రాస్తున్నాడు. He helps us to obey His word. ఆయన మాటకు విధేయులవుటకు దేవుడే సహాయం చేస్తున్నాడు. The man went away and told the Jews that it was Jesus who made him well. ఈ వ్యక్తి వెళ్ళి ఆ యూదులకు చెప్తున్నాడు, యేసయ్యనే నన్ను ఇలాగా స్వస్థపరిచాడని. The man may have been ungrateful. ఈ వ్యక్తి ఒకవేళ కృతజ్ఞత లేనివాడుగా ఉండొచ్చు. He may have blamed Jesus. ఇతడు మరి యేసయ్య మీద ఏదైనా నేరం నింద చెప్పుండొచ్చు. This is previous to his sickness. అది తను స్వస్థపరచబడడానికి మునుపు ఉండే But విషయం. still Jesus seeks him out. కానీ యేసయ్య వాంతటి చూస్తూనే ఉన్నాడు. So it is with us. కావున్నే ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది. Even in our ungracious attitude to God, మనము దేవుని తట్లు మరి కృతజ్ఞత లేని వారముగా ఉన్నప్పటికీ కూడా, even though we are also quick to point out the finger, మనము మరి కొన్ని విషయాల్ని మనం గట్టిగా పట్టి చూసినప్పటికీ కూడా, when things in our lives do not go how we wish they would, మనము అనుకున్నట్లు మన జీవితంలో కొన్ని విషయాలు లేకపోయినప్పటికీ కూడా, even then Jesus seeks us out. అలాగున్నా కానీ యేసయ్య మన తట్టు చూస్తూనే ఉన్నాడండి. Friends, let us accept His offer. ప్రియులారా, ఆయన మనకు అనుగ్రహించే ఈ యొక్క ఆహ్వానమును అంగీకరించుదాం. We must ask God to give us a grateful heart. మనకు కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని దేవుడి ఇవ్వాలని దేవుని దగ్గర కోరుకుందాం. May it be your privilege and mine to be filled with the peace that He gives. ఆయన ఇచ్చే సమాధానముతో మీరు నేను నింపబడుట గొప్ప ధన్యతతో కూడిన కార్యమండి. Thank you, friends. Please remember this program every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. మీ ప్రార్థనలో ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోండి. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. Thank you. దేవునికి స్తోత్రం.